హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ, సిటీకి నియర్ బై ఉన్న ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇవాళ రావడం జరిగింది. మరి ప్రాపర్టీ ఎక్కడ లొకేషన్ అనుకుంటున్నారా? లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అండి. రేణుకా గ్రీన్ సిటీ కాలనీ అని చెప్పేసి ఒక మంచి కాలనీ అండి. ఈ కాలనీలో ఏంటంటే అన్ని న్యూ ప్రాపర్టీస్ అండి, అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్, లేటెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఇది ఒకటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బట్ మీ ఏరియాకి వస్తే మాత్రం ఒక 20 ప్రాపర్టీస్ వరకు చూడొచ్చు అనమాట. డిఫరెంట్ ప్రాపర్టీస్ అంటే 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి, 200లో ఉన్నాయి, 125లో ఉన్నాయి, 135 ఉన్నాయి. డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను ఇవాళ ఇది ఒకటి మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దీని గురించి క్లియర్ ఫస్ట్ తెలుసుకుందాం. ఈ ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్రాపర్టీ కార్నర్ బిట్ అండి. చూస్తున్నారు కదా, నార్త్ ఫేసింగ్. దీనికి ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం ఎలాంటిది లేదండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కార్నర్ బిట్. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నాం కదా, నార్త్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంది. మంచి ప్రాపర్టీ అండి, చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. కాకపోతే మనకి ఏంటంటే ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 150 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 26x50 అండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మంచి ర్యాంప్ తీసుకున్నారండి. గ్రానైట్తోనైతే ర్యాంప్ తీసుకున్నారు. అదేవిధంగా మంచి 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారనమాట. గేట్ కూడా లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. ఒకసారి లోపలికి ఎంటర్ గానే మంచి పార్కింగ్ తీసుకున్నారండి. పార్కింగ్ కూడా కంప్లీట్ వీళ్ళు గ్రానైటే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి బోర్ వాటర్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, బోర్ వాటర్, ఈ ఏరియాకు మున్సిపల్ వాటర్, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అంటే సింహద్వారం అండి. సింహద్వారం ఏదైతే ఉందో కంప్లీట్ ఇండియన్ టేక్ తోని లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా ఇండియన్ టేక్ అన్నమాట. ఇండియన్ టేక్తో తీసుకోవడం జరిగింది. పైన కూడా మనకు సింహద్వారం ఏదైతే ఆర్చ్ చూస్తున్నారో ఆర్చ్ కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నారండి. అదేవిధంగా మనకు ఫాల్ సీలింగ్, పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చూసుకుంటే PVC ఫాల్ సీలింగ్ చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ వచ్చేసి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్ యూజ్ చేసినారు. స్టెప్స్ కిందనే మనకు ఒకటి ఏంటంటే బాత్రూమ్ ఇచ్చినారు. అదేవిధంగా ఒకటి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక గల్లీ విషయానికి వస్తే ఇక్కడ ఒక 5 ఫీట్స్ గల్లీ అయితే తీసుకున్నారండి. ఫ్యూచర్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా 5 ఫీట్స్ గల్లీ తీసుకున్నారు. అదేవిధంగా లాస్ట్కి మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. అదేవిధంగా అక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే మనకు హాల్ అయితే తీసుకున్నారండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్పేషియస్ అయితే హాల్ ఉంది. కింద కంప్లీట్ మనకు మార్బుల్ అయితే తీసుకున్నారండి. అన్ని రూమ్లలో మార్బులే యూజ్ చేసినారు. మంచిగా చాలా బాగా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా మంచిగా సూపర్గా అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం అనేది లేదండి. మంచి షెల్ఫ్స్ కానీ ఎవ్రీథింగ్ హాల్లో చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి కిచెన్ అయితే తీసుకున్నారండి. కిచెన్ కూడా ఎల్ షేప్ కిచెన్. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ కూడా మనకు ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. దీని కూడా పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఒక విండో కూడా తీసుకున్నారండి. 2x2 విండో తీసుకున్నారు. అదేవిధంగా మనకు ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చినారు. ఇది వాస్తు ప్రకారము కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి డోర్ ఇచ్చినారు. రైట్ సైడ్ వెళ్తే మనకు అక్కడ వాష్ ఏరియా అనేది ఉన్నదన్నమాట. చాలా మంచిగా అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. ఏరియా అయితే చాలా నీట్గా సూపర్గా, పొల్యూషన్ దూరంగా, గ్రీనరీకి దగ్గరగా ఉందండి. ఇది వచ్చేసి పూజ గది అండి. పూజ గది చూస్తున్నారు కదా, మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా టైల్స్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, విండో కానీ, కింద మార్బులు అన్నీ బాగా ఇచ్చినారండి. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తా అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళడానికి కూడా మంచి ఇట్లా ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగిందండి బ్యూటిఫుల్గా. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. పైన మనకు ఎగ్జాస్ట్ కోసం ప్లస్ ఒక విండో తీసుకున్నారండి. దీంట్లో ట్యాప్స్ కానీ అన్నీ మనకైతే రెడీ టు ఆక్యుపై అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ఏవైతే డోర్స్ చూసినారో ఆ డోర్ కూడా మనకి ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ డోర్ తీసుకున్నారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి. కింద చూస్తే మంచిగా ఏంటంటే మార్బులే తీసుకున్నారు.
ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు, పక్కకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇక పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చూస్తే మంచి లైటింగ్ అండి, మంచి లైటింగ్ తీసుకున్నారు. డిఫరెంట్ లైట్స్తో చాలా కలర్ఫుల్గా తీసుకున్నారు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే పెయింటింగ్స్ కూడా మంచిగా ఇట్లా లీవ్ డిజైన్ లాగా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. వీటికి పెట్టిన డోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. లేటెస్ట్ అయితే డోర్స్ చాలా నీట్గా అయితే ఉండడం జరిగిందండి. మనకు ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చినారని చూస్తున్నారు కదా, 4x4 విండో కూడా తీసుకున్నారు, మంచిగా స్పేషియస్గా. ఇది కూడా వుడ్ విండో అయితే తీసుకున్నారండి. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. మనకు మాస్టర్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ స్ట్రేట్గా వెళ్తే ఇక్కడైతే ఉంది. దీన్ని కూడా యూజ్ చేసిన డోరు చాలా మంచిగా లేటెస్ట్గా ట్రెండీగా అయితే తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రూమ్ సైజ్ వచ్చేసి మనకి ఈజీగా 10x11 అయితే ఉంటుందండి. దీంట్లో కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు, అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్ యూజ్ చేసినారండి. మనకు కార్నర్ బిట్ కావడం వల్ల వెంటిలేషన్కి అనేది ప్రాబ్లం లేదండి. ఫుల్ వెంటిలేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి పెయింటింగ్స్ చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేసరికి చాలా మంచి థీమ్తోని పెయింటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు రేణుకా గ్రీన్ సిటీ కాలనీలో ఉందండి. ఇది వచ్చేసి హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. చాలా మంచి కాలనీలో అయితే ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. బిల్డర్ పేరు వచ్చేసి మనకు 1500 SFT అయితే రావడం జరుగుతుంది. 26x50 డైమెన్షన్స్ అనమాట. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. మంచి కాలనీలో మంచి ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 90 lakhs అయితే కోట్ చేస్తున్నారండి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. దీనికి 80% లోన్ కూడా వస్తుందంట. సో స్క్రీన్ మీద మీ నెంబర్ అయితే ఓనర్ ఇస్తున్నాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయితే మంచి నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారండి. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.